ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడైన యెహోవా ఇచ్చిన వాగ్దానం ఏంటో చూద్దామా? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనం. సామ్స్ చాప్టర్ 23 వర్స్ 1. The Lord is my shepherd, I have all that I need. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు మాట్లాడిన మాట. ఈరోజు మనము మన జీవితంలో ఎన్నో ఫేస్ చేస్తుంటాము. ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో అప్పులు, ఎంతో కొరత, చెప్పుకున్న ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని ప్రాబ్లమ్, ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో అన్న భయపడి ఈ సైలెంట్గా ఏడ్చుకుంటూ ఉండే ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం కదండి. కానీ దేవుడు ఈరోజు ఏమంటాడంటే ఆయన మన కాపరి అయి ఉన్నాడంట. మనకి లేమి కలగదంట. అసలు మనకి ప్రతిదీ కూడా మనకు కావాల్సిందంతా మన దగ్గర వస్తుందంట. అవునా? ఏదే వాక్యంలో కూడా ఉంటుంది కదా, 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక తప్పిపోయిన గొర్రె కోసం ఆయన పరిగెత్తుకొని పోతాడంట. అవునా? ఈరోజు నువ్వు నేను అదే పరిస్థితిలో ఉన్నామేమో. మన సిచ్యువేషన్, మన లైఫ్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం తప్పిపోయి ఉన్నామేమో. మన కొరతలతోని, ప్రాబ్లమ్స్తోని మన జీవితాలు నిండిపోయి ఉన్నాయేమో. అప్పులతోని, కష్టాలతోని, అపవాది వల్ల జరిగే కార్యాల కోసం కానీ ఎన్నో మన జీవితంలో జరుగుతున్నాయి. అటువంటి ఆ కార్యాల వల్ల మనము అలాగా ఒక్క గొర్రెలాగా మనం మిగిలిపోయామేమో. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మన కాపరి మన కొరకు రాబోతుందంట. నిన్ను నన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నీకున్న ప్రాబ్లమ్స్, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసేయడానికి. ఎందుకంటే ఆయన ఉన్న చోట కొరత అనేది ఉండదంట. ఆయన ఉన్న చోట ఏ ల్యాక్నెస్ ఉండదంట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, ఇది నా జీవితంలో లేదు, అందరు అవమానిస్తున్నారు, నాకు డబ్బు సమస్య, నాకు గర్భఫలం లేదు, అందరు అవమానిస్తున్నారు, ఎక్కడ నీ దేవుడు అని అవమానిస్తున్నారు అని. ఈరోజు దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నారంట. మీకున్న సమస్యలన్నీ తీసేయబోతున్నాడంట. ఎలా అయితే దావీదుకి తనకు కావాల్సిన సమస్తాన్ని అందించాడు. ఒక్కసారి దావీదు దేవుడిని చూశాడంట. అప్పటి నుంచి దేవుడు అసలు దావీదుని వదిలిపెట్టలేదంట. ఈ సిచ్యువేషన్లో ఆయనకు తోడుగా ఉన్నాడంట. రాజుగానే పెట్టాడంట. ఈరోజు నీకు నాకు అదే వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మన కొరకు వచ్చి మనకున్న సమస్త ప్రాబ్లమ్స్ని తీసేసి ఏ ల్యాక్నెస్ లేకుండా నిన్ను నన్ను బ్లెస్ చేయబోతున్నాడు. సో భయపడవద్దు. దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు, అవునా, మీకు ల్యాక్నెస్ లేకుండా మీ జీవితం ఎలా ఉండబోతుందో మీరు చూడబోతున్నారు. కొరత లేని జీవితాన్ని మీరు చూడబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.